ఈరోజు మీతో ఒక తలంపు వచ్చింది నాకు. అంటే ధ్యానిస్తూ ఉండగా ధ్యానంలో సో ఆ తలంపుని నేను మీతో షేర్ చేసుకుంటా. ప్లస్ ఈ తలంపు రాగానే నాకు అనిపించింది జర తొందరపడుతున్నానేమో అని. అయినా కానీ మంచి విలువైన పాయింట్, చాలా విలువైన పాయింట్. అలాగనే నేను వెంటనే నాకు అనుకున్నాను ఏంటంటే, అరే దీన్ని షార్ట్ ఫిలిం తీద్దామా అనుకున్నా. అంటే అంత నాకు కనిపిస్తలేదు వందన, అందుగురించి షార్ట్ ఫిలిం తీద్దామా అనుకున్నా. సో అందు గురించి మీరందరూ దీన్ని ఏంటంటారు, మంచిగా థింక్ చేయాలి. ఓహో ఎందుకంటే మనం చెప్పేది కొన్ని వందల మంది చూస్తుండవచ్చు, బహుశా 1000 కాకపోయినా వందల మందికి తలంపు వస్తుంది. అందులో చాలా మట్టుకు ఏదైనా క్రైస్తవులు వినంగానే ఆలోచించే దానికన్నా ఎక్కువ హే ఇది తప్పు అన్న ఒక తీర్మానానికి వచ్చేస్తారు. ఆలోచించరు, కానీ ఇది తప్పు అని తీర్మానానికి వచ్చేస్తారు. మీరు కూడా ఏదైనా కానీ తప్పును చూసినా కానీ కొన్ని ఆలోచించండి, చాలా ఆలోచించి దాన్ని తప్పు అని ఖండించాలి. లేదు చాలా జ్ఞానం ఉన్నది, 100% మీకు తెలుసు తప్పు అని అంటే అప్పుడు తప్పని చెప్పవచ్చు. లేదా అయినా కానీ మనము మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలని యాకోబు పత్రికలో ఉంది. సో ఇది నేను పంచుకోవడానికి నేను ఎప్పుడు ప్రశ్న వేయాలని అనుకుంటా. ఎందుకు ప్రశ్న వేయాలని అనుకుంటానంటే, ప్రశ్న అనేది ఒకరిని థింక్ చేపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ప్రశ్న కనుక వేయలే, ఆ సందేశం ఒక సారాంశం కానీ మర్మం కానీ తెలియదు. ఒక అంటే థింకింగ్ ఇలాగ రావాలి, వై ఓహో ఇలా ఉందా అని. సో మనం ఒక పాట పాడతాం, అది చాలా క్రైస్తవత్వంలో చాలా సుపరిచితమైన పాట. అది మీకు కూడా తెలిసే ఉండాలి, కానీ నేను అంత ఈడ పాడుట వినలే నేను. ఎందుకంటే మీరు చాలా హోసన్న లవర్స్, హోసన్న పాటలకే చాలా ఆకర్షితం. కానీ వేరే కూడా వినండి, ఓకేనా? సో కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తి దారి అని పాట పాడతాం కదా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి, జీకట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, జీకట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా, కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి, చీకట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. ఇది ఏదైతే పాట ఉన్నదో దాని తర్వాత వచ్చిన వర్షన్ ఇలా స్టార్టింగ్ విని ఇట్లుండదు. అంటే ఇలా పనికి రాని పాత్ర అని పారవేయకు మా పొంగి పొర్లు పాత్రగా నన్ను
నింపు మా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగుడును. ఇవన్నీ తర్వాత యాడ్ అయినాయి. ఓకేనా, 2 times పాడే వదలు ఇది యాడ్ అయ్యింది. ఈ వర్షన్ అంతగా నేను తెలుసు ఈ వర్షన్ ఉన్నదని, కానీ నాకు చిన్నప్పటి నుంచి మేము పాడుకున్న నేను ఇవ్వనంగా ఉన్నప్పుడు ఉన్నాయి. ఈ పైన 2 లైన్లే ఉంటాయి. ఓకే, ఈ పాటల అర్థం ఏంది అని అంటే, మరి నువ్వు కుమ్మరివి, నన్ను చల్లగా చూడు, మరి పనికి రాని పాత్ర అని త్రోసివేయకు, మరి నీ విలువైన పాత్రగా నన్ను చెయ్యి, నీకు ప్రయోజనమైన పాత్రగా నన్ను చెయ్యి అంటే దాని అర్థం ఏంటంటే, నేను మరి నువ్వు కుమ్మరివి, నేను జిక్కటమన్ను అంటే వేస్ట్ ఫెలోని అని అర్థం. జిక్కటమన్ను, నేను జిక్కటమన్ను పాత్రగా అయితేనే దానికి ఒక విలువ, లేకపోతే దానికి అంటే విలువ లేదంత ఎంతనైతే పాత్రకు ఉందో. సో నేను జిక్కటమన్నుని, నువ్వు కుమ్మరివి, మరి విలువైన పాత్రగా నన్ను చెయ్యి అని దీని ఒక ఉద్దేశం. పాట ఒక ఉద్దేశం ఏంది, ప్రభువా మరి నేను జిక్కటమన్నుని, నువ్వు కుమ్మరివాణ్ణి, మళ్ళీ నీకు ఇష్టమైన పాత్రగా, ఒక మంచి పాత్రగా, ప్రయోజనకరమైన పాత్రగా నన్ను చెయ్యని ఈ పాట ఒక అర్థం. ఓకే, ఎవరిని అడుగుతున్నాం? ఇది దేవుణ్ణి అడుగుతున్నాం, అంతనేనా? సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీరు పోయినరు అనుకోండి, సేమ్ ఈ పాట పాడతారు, కానీ దాని మీనింగ్ ఎంత ప్రార్థనాపూర్వకంగా, ఎంత విధేయతతోటి ఈ పాటను పాడతారో నాకు తెలియదు, ఈ పాటని. సో మీరు మరి ఎన్నోసార్లు పాడిండొచ్చు కూడా నాకు తెలియదు, కానీ నిజంగా ఎంత సీరియస్నెస్తో పాడినరు అన్నది నాకు తెలియదు కదా. అంటే ప్రభువా మరి నేను జిక్కటమన్ను, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యమని ఎంత ఇంట్రెస్ట్గా, ఒక దాహంతో, తపనతో మరి దీన్ని పాడినరు నాకు తెలియదు. చాలామంది క్రైస్తవులు అయితే 100 సార్లు పాడినరు, కానీ దాని లోపల ఆ సీరియస్నెస్ ఉన్నదో లేదో పాట పాడాలని పాడినరు తెలియదు నాకు. సో వెళ్ళిండ్రు అనుకోండి మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, ప్రభువా నన్ను ఒక విలువైన పాత్రగా చేయమని. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ఏం చేస్తుండొచ్చు అన్నది ఇప్పుడు ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీరు వెళ్ళిండ్రు, యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ఏం చేస్తుండొచ్చు అన్నది ప్రశ్న. ఏం చేస్తాడు మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు అన్నది మీరు మంచి థింక్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అయితే పోయినా నేను, మరి యేసుక్రీస్తు ప్రభు నన్ను ఏం చేస్తుండొచ్చు మీరు అనుకోండి. పోయినరా బన్నీతో స్టార్ట్ చేద్దాం. బన్నీ ఎందుకంటే యథార్థపరుడు, థింకింగ్ కంటే ఎక్కువ యథార్థం ఎక్కువ ఉన్నది, కాబట్టి బన్నీతో స్టార్ట్ చేద్దాం. అదే మిమ్మల్ని అందరిని అడిగినాను అనుకో, మిగిలిన వారిని, ఈ బాబు సంగతి నాకు తెలియదు, తెలివితో ఆన్సర్ చేస్తారు. కాబట్టి తెలివితో చేయకండి, యథార్థంగా ఏందని ఉన్నది. ఓకే, తెలివి కూడా వినియోగించండి. ఓకే బన్నీ, ఆయన పోలికల్లోనికి మారుస్తాడు అనుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోతేను ఇంకా ఏం చేయడా, నీ మైండ్ లాగా ఉన్నది. ఓకే ఇసాక్, ఏమనుకుంటున్నాను అంటే ప్రభా నన్ను ఒక విలువైన పాత్రగా నన్ను చెయ్యని నువ్వు దేవుణ్ణి అడిగినావు అనుకో. ఇప్పుడు పోయినావు, పోయి ప్రభా నన్ను ఒక విలువైన పాత్రగా చెయ్యి అని అడిగినావు అనుకో, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఏం చేస్తుండొచ్చు? ఓహో, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు పోతే నువ్వు హృదయాన్ని మారుస్తాడని. సేమ్ బన్నీ చెప్పింది అంటున్నావు, అంతనే కదా, కానీ జర డిఫరెంట్గా చెప్తున్నావు, అంతే కదా. ఇప్పుడు హృదయాన్ని మారుస్తాడు ఆయన, లా మారుస్తాడు అంటున్నావా ఇంకేదైనా?
మీ నీ హృదయాన్ని మారుస్తాడు. నీ హృదయాన్ని మారుస్తాడు. ఓకే, నువ్వేమనుకుంటున్నావు బాబు? ఏమనుకుంటాడు లేదా? ఓకే, వందన. అరే నువ్వు ఖతర్నాక్, నువ్వు కాదు అని అంటే నేను నమ్మడం కష్టం. ఎందుకు తిడతారు? కొట్టారు, ఎవరు కొట్టారు? అందు గురించే చెప్తున్నా, నాకు మంచి క్రిటిక్స్ కావాలి. ఎందుకంటే నేను షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నా. షార్ట్ ఫిలిం తీద్దామంటే ఏదో ఘనకార్యాన్ని చేద్దామని కాదు, నాకు వచ్చిన తలంపాది తీస్తానా తీయనా వేరే మాట. అందు గురించి తొందరపడ్డానా అని చెప్పిన నేను. కాబట్టి మంచిగా థింక్ చేద్దాం మనం. అసలు లాస్ట్ కంక్లూషన్కి వద్దాం. ఓహో ఇదా అనేది రావాలి, మనకు ఒక కంక్లూషన్కి రావాలి. బిగినింగే థింక్ చేయడానికి మిమ్మల్ని బిగినింగ్కి చేస్తూ ఉన్నాం. ఓకే, ఓపెన్ అప్. ఏం కాదు, ఖతర్నాక్. దేవుడు చాలా కరుణామయుడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొద్దువ చేయడు. ప్లస్ యథార్థంగా చెప్పడానికి ఏం భయపడవద్దు. ఓకే, అంటే నువ్వేవేవైతే అనుకుంటున్నావో బహుశా అవన్నీ తప్పు. ఓహో, నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఎందుకంటే దేవునికి వేషధారులు ఇష్టంలే. నేను ఏది ఉన్నా కానీ ఏం చెప్పాలి? నాకు బైబిల్ చదవబుద్ధి అయితే లేదనుకోండి, దేవునికి పోయి ఏం చెప్పాలి? ప్రవ్వా నాకు బైబిల్ చదవబుద్ధి అయితే లేదు, అసలు నా ప్రాబ్లం ఇది అని చెప్పాలి. నాకు ప్రార్థన చేయబుద్ధి అయితే లేదు, నా ప్రాబ్లం ఇది. అసలు మీరంటే ప్రేమ వస్తలేదు ప్రవ్వా, మీకంటే నాకు ధనమే మంచిగా అనిపిస్తున్నది అని చెప్పొచ్చు. ఓపెన్ అప్ కావాలి, దేవుని దగ్గరికి పోయి చెప్పాలి. దేవుడు కరుణామయుడు, మంచిగా చేస్తాడు. ఓహో నీ ప్రాబ్లం మీద అని మనకు నేర్పిస్తాడు. మనం చెప్పలేదు అనుకో, యాక్టింగ్ చేసుకుంటా కష్టపడి ఓ ధనంని ప్రేమించొద్దని ఉంటే ఏం చేసుకోలేం. ఏది ఉన్నదో ప్రభా నా కండిషన్ ఇది, నా ప్రాబ్లం ఇది, నేను ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా నా ప్రాబ్లం. ఓకే, నువ్వు తమ్ముడు అదే ఏ పనిముట్టుగా అంటే పనిముట్లలో ఏ పనిముట్టుగా చేస్తుండొచ్చు అని. అంటే పనిముట్లు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు, ఆడుట పాడుట అన్నీ పనిముట్లే, వాయించుట అన్నీ ఉన్నాయి కదా. అంటే నేను మ్యూజిషియన్ అయ్యి సర్వ్ చేస్తా, నేను సింగర్ని అయ్యి సర్వ్ చేస్తా, నేను డాన్సర్ని అవుతా అనేది ఏ పనిముట్టుగా అంటున్నావు? లేదు పాస్టర్ని అవుతా, నేను మరి ప్రవక్తని అవుతా అంటే ఏ పనిముట్టు? నేను మరి ఇచ్చేవానిగా ఉంటా, అదే ఏది దేవునికి ఇష్టమైందిగా నీకు అనిపిస్తుంది? ఇప్పుడు పనిముట్లు అంటే చాలా ఫేమస్ అయ్యేది ఏంది అని అంటే పాటలు పాడుట. ఇప్పుడు చాలా మట్టుకు నేను చూస్తున్న 95% 90% లేకుంటే 99% కూడా చెప్పలేను, వాళ్ళు పాటలు పాడాలని ఉన్నది. యవ్వనస్తులకి ఏం చేయాలని ఉన్నది అని అంటే పాటలు పాడాలి, మ్యూజిక్ వాయించాలి, లేదా డ్యాన్స్ ఆడాలి. చాలా మట్టుకు ఏం చేయాలి సేవ అంటే ఏం చేయాలని అంటే ఇది ఉన్నది. సో అందులో ఏ పనిముట్టు అనుకుంటున్నారు మీరు అన్నది పనిముట్టుగా చేయాలని ఉన్నది చేస్తాడు. కానీ ఏ పనిముట్టు మీరు అనుకుంటున్నాడు చేస్తుండొచ్చు మిమ్మల్ని. ఓకే, ఆయన దగ్గరికి కూడా పోతాను. ఓకే, మీరు థింక్ చేయండి. నిఖిల్ నువ్వేమనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభు కుమ్మరి పాట పాడినాం మేము. జగతుత్పత్తి దారి పనికిరాని పాత్ర అని త్రోసివేయకు, విలువైన పాత్రగా నన్ను చెయ్యి అని పాడినాం. అంటే నేనే పాడినా.
ఈ పాట మళ్ళీ మీనింగ్ఫుల్గా వాడినరో ఎన్నిసార్లు వాడినరో ఎవరు ఆ పాటకు అర్థం తెలుసలే పాట పాడాలని వాడినరో నాకు తెలియదు. పాడి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు పోయినావు అనుకో, ప్రభా నన్ను విలువైన పాత్రగా చేయి, మళ్ళీ నన్ను జికటం అన్నుని అనిపోతే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఏం చేస్తుండొచ్చు అని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు పోతే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఏం చేస్తుండొచ్చు. బబ్లు నువ్వు నిఖిల్ థింక్ చేస్తాడు అప్పటి వరకు. ఏబిలిటీ బట్ట నీకు ఏ ఏబిలిటీ ఉన్నది అనుకుంటున్నావు? అంటే ఏ ఏబిలిటీ ఉన్నదని, అదే ఏ ఏబిలిటీ ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఇది మనం థింక్ చేయాలి. ఎందుకు చెప్తున్నా ఇది అడుగుతున్నా అంటే, మనం మోసంలో ఉన్నామా? యవనస్తులు మోసంలో ఉన్నారా? క్రైస్తవులు మోసపోతున్నారా? అసలు ఏందన్న సంగతి? ఎందుకు తీయాలనుకున్నా నేను ఇది? జ్ఞానోదయం కొరకు. వాళ్ళకి ఎంతోమంది విడుదల పొందుతారా? మరి వాళ్ళకి తెలియాలి కదా మోసంలో ఉన్నారా, ఏం కొడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తా అంటున్నాడు, ఏం చేస్తాడు, మరి నేనేం కావాలని అనుకుంటున్నా అన్నిటిది మనకు తెలియాలి కదా. లేకపోతే బతుకంతా ఇట్లా అయిపోతుంది. చూస్తా మీరు ముసలోళ్ళు అయిపోతారు, వేస్ట్ అయిపోతుంది. అంటే వేస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇంకే మిగిలింది ఏమున్నది ఆడ. సో థింక్ చేయండి అంటున్నా. ఎందుకంటే మీరు ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వస్తున్నారు. నేను మిమ్మల్ని సరి అయిన మరి విధానంలో గైడ్ చేయాలి, మిమ్మల్ని పాడు చేయొద్దు. దేవుడు మిమ్మల్ని నాకు ఇచ్చిండు, ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయాలి? చాలా మరి దేవునికి చిత్తానుసారంగా మిమ్మల్ని దేవుని అందు భయభక్తుల్లో ఏది సరైందో అది పెంచాలి. నేను వాడుకోవచ్చు, ఇప్పుడు నేను అట్లా వాడుకోదలుచుకోలే. ఎందుకంటే దేవుడు నన్ను మెత్తగా వాయించేస్తాడు అని యూజ్. సో నాకు ఆ భయం ఉన్నది, ఆ బయలుపాటు కూడా ఇచ్చాడు దేవుడు. నేను ఎవరిని దుర్వినియోగం చేసుకోవద్దు. అంటే కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు అట్లా దేవుడు వాళ్ళకి ఇస్తే. అంటే వారి వ్యక్తిగత పనులకి వారి దానికి వినియోగించుకొని అట్లా వాడుకుంటారు, దేవుని ఒక భయభక్తుల్లో పెంచేదానికన్నా. సో నేను అట్లా చేయదలుచుకోలే. మిమ్మల్ని మంచిగా చేయాలనుకున్నా, దేవుని చిత్తానుసారంగా చేయాలనుకున్నా. మీరు పాతిపోతే నయా పైసా బాధ లేదు నాకు. అంటే ఉదాహరణకి చెప్తా, ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిండు, నిజంగా వచ్చిండు, రియల్ స్టోరీ ఇది. వచ్చేమన్నాడంటే, ప్రభు నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగిండు. యేసుక్రీస్తు ప్రభు మెల్లంగా స్టార్ట్ చేసిండు ఆయన ప్రాబ్లం ఏందో చూపించడానికి. ఆజ్ఞలను గైకో అంటే ఆయన అన్నాడు, ప్రభు నేను ఎప్పటి నుంచో గైకుంటున్నా, చిన్ననాటి నుండే, ఏమన్నా కాలం. అయితే నీకు ఒక్కటి కొద్ది ఉన్నది బాబు అని చెప్పిండు, నీ ఆస్తి నమ్మి పేదలకి అన్నాడు. అంతనే హార్ట్ అటాక్ వచ్చింది, పోయిండు.
యేసుక్రీస్తు ప్రభు ఏం బాధపడలే పోయినందుకు. ఏమన్నా బాధపడ్డా? అరే నీ ప్రాబ్లం ఏందో చెప్పిండు. ఏంది ఆయన ప్రాబ్లం? ధనం అంటే చాలా ఇష్టం ఆయనకి. చూడు, నీకు నిత్య జీవం కావాలంటే నీ ఆస్తి నమ్మి పేదలకి నన్ను వెంబడించు, మరి పరలోకంలో నీకు ధనం ఉంటుంది అన్నాడు. లేలే ప్రభా, ఏమైనా చెప్తే ఇక్కడ నన్ను ధనవంతుని చేసేది, ఆ ధనం అట్లనే పెట్టుకొని ధనంలో ఎంజాయ్ చేసుకుంటూ నువ్వేమైనా చేస్తే చెయ్యి అన్నాడు. కుదరదు బాబు, ఎవరు ఇద్దరు యజమానులను సేవించలేదు అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఆయనను పంపించేసిండు. ఆయన పంపిస్తే ఏం బాధపడలే. సో మీకు కూడా నేను నిజం చెప్తే మీరు పోతే నాకేం బాధ లేదు. ఎందుకు బాధ లేదు? ఏం చేయలేను నేను. అందుకని మిమ్మల్ని బుజ్జిగరించి అచ్చా దేవుని వాక్యంలో ధనం కూడా ఉన్నది, ఇట్లా కూడా ఉన్నది, దాన్ని పట్టుకొని మిమ్మల్ని వాడుకొని ఏమైనా చెయ్యాలని లేదు. పోతే మంచిగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులను కూడా అడిగిండ్రు. బోధిస్తూ ఉంటే ఏం చేసిండ్రు, అనేక మంది శిష్యులు వెళ్ళిపోయినారు. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది. అనేక మంది శిష్యులు పోయి ఆయనను ఎప్పుడు వెంబడించలేదు ఇంకా అని ఉన్నది. చూడండి 666 యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎందుకంటే ఇది కఠినమైన బోధ అన్నారు. దానిపైన చూడు, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను. అప్పటి నుండి దానిపైన ఇంకా ఇది కఠినమైన బోధ, ఇది ఎవరు వినగలరు అంటారు. 61 ఇది కఠినమైన బోధ ఎవరు వినగలరు అంటారు, ఎవరు చేయగలరు అంటాడు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటే ఏమనిపించిందంటే ఇది కూడా తీసేస్తాను నేను, ఐసక్ కూడా కనిపిస్తలేడు నాకు. ఓకే, బోధ చేస్తుంటే ఏమన్నారు, ఇది కఠినమైన బోధ, ఇది ఎవరు వింటారు ప్రభువా, ఏదైనా మాకు ఈజీ చెప్పు అని అన్నారు. అని వీళ్ళు ఏమైండ్రు, అనేక మంది వెళ్ళిపోయినరు, ఎన్నడూ వెంబడించలే. అయితే ఈ 12 మందితో కూడా అడిగిండ్రు, ఏమని మీరు కూడా పోవాలని అనుకుంటున్నారా అని అడిగిండు. శిష్యులతో కూడా అడిగిండు, పోతే పోవచ్చు మీరని. కింద మనం చేద్దాం ఇప్పుడు. కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా 12 మందిని కూడా అడిగిండు, ఏమని, చూడు మరి మీరు కూడా పోవాలని ఉన్నదా మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు సనిగిండ్రు, ప్రభా ఇదేంది చర్చ అంతా ఖాళీ అవుతుంది, మరి నువ్వు ఇట్లా చేస్తే ప్రభా మళ్ళీ కష్టమైన పని అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. అయితే ప్రభా అన్నాడు, ఓకే మీరు కూడా పోతే పోండి, మరి పద్ధతి అయితే ఇదే, ఇట్లనే మీరు కూడా పోవాలా అంటే పేతురు అంటాడు, ఎవని వద్దకు మేము పోదుము, నువ్వు నిత్య జీవమై గల మాటలు గలవు అన్నాడు. అయితే ఉండండి బాబు అన్నాడు. ఓకేనా, అనేక మంది పోయారు, మరి ప్రభు ఏం ఫీల్ కాలే, కానీ చెడపలే, వాళ్ళని బుజ్జికరించలే, ఇదే ఇట్లనే చేయాలి అని చెప్పిండు. సో నేను కూడా ఏం చేయాలని అనుకున్నానంటే ఏం బుజ్జికరించాలని నాకేం లేదు. ప్రభు ఏం చేసిండో అది చెప్పాను. నా డిక్షనరీ ఎప్పుడు చెప్తా కదా, నా డిక్షనరీ ఎవరు, యేసుక్రీస్తు ప్రభు. పోయినరా పోండి, నాకేం బాధలు లేవు, కానీ వాస్తవం ఇది, సత్యం ఇది. లేకపోతే ఒక దినం మీరు నా చెవు కొరకరు, పరలోకానికి పోలే, ఈయననే మా పాస్టర్ ఉండే, ఈయననే అన్నుండే, వెనస్డే వస్తుండే, మాకు ఒక్క దినం కూడా చెప్పలే ప్రభా, ఒకసారి ఆయనని పిలవండి, ఆడ శాంసన్ అని ఉంటాడు అని అంటే నా చెవు కొరకరాడా. తెలుసు కదా ఈ కథ, మీకు తెలుసా? అట్లా చెవు కొరుకుతారు ఒక దినం, ఈయననే ప్రభా, ఈయనని బట్టే నేను ఇది చెప్పుంటే
నేను మరి మారిపోయేటోన్ని, ఈయన చెప్పలే మాకు అని చెప్తారు. నేను అలాంటి స్థితిలోకి రాదలుచుకోలే. కొరికేది ఉంటే ఇక్కడనే కొరకండి. ఓకే, అందుకని చెప్తా ఉన్నా. వచ్చిండ్రు, సొల్యూషన్ చెప్పిండు. సో మీరు యథార్థంగా ఉండొచ్చు అన్నమాట. అంటే ఏమనుకుంటున్నా. సో ఇప్పుడు నువ్వు ఏదో ఏది చెప్తావు అంటే ఏబిలిటీని గురించి. సో చెప్పొచ్చు నువ్వు ఏ ఏబిలిటీ ఉన్నదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సండే స్కూల్ బాబులో నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు అని అంటే, నేను దావీద్ని కావాలని అనుకున్నా అన్నాడు. ఎందుకురా బాబు నువ్వు దావీద్ కావాలని అనుకుంటున్నావు అంటే, గోలియాతులను అందరినీ చంపేస్తాను నేను అన్నాడు. ఏమైంది? ఓకే, ఏందో నాకు తెలియదు. ఓకే ఓకే. సో ఆయన నేనేం చేయాలి? అయ్యో వద్దు బాబు, అట్లా కాదు, ప్రభు ఒక చెంప మీద కొట్టమంటే ఇంకొక చెంప చూపించమన్నాడు, నీ జ్ఞానం వినియోగించు అని అన్నాడు. నేను చెప్పాలనా లేదా అతనికి? ఈయన మర్డరర్ అయిపోతాడు కదా, అవునా కదా? అట్లా చాలామందికి ఏదేదో కావాలని అనుకుంటారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏబిలిటీని గురించి అన్నాం. ఓకే, మెల్లమెల్లంగా వస్తా. ఓకేనా? అంటే ఎక్కువ హార్ట్ బ్రేక్ చేయకుండా. ఓకే నిఖిల్, నువ్వేమనుకుంటున్నావు అంటే థింక్ చేయండి. మనం ఇప్పుడు చర్చికి వచ్చి మనం థింక్ చేయాలి. ఏదో చెప్పిండ్రు, ఏదో పోయిండ్రు, నిన్న ఒకరు వచ్చిండ్రు, ఏం చేసిండ్రు అని అర్థం కాలే నాకు. వచ్చిండ్రు, పోయిండ్రు, ఫుల్ డీటెయిల్స్ ఇస్తలేను. ఏం జరగలే ఆడ, ఉత్త టైం వేస్ట్ తప్ప. అట్లా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. దేవుని సన్నిధికి వస్తున్నారు, మీరు టైం వేస్ట్ చేసుకొని అలా కాలక్షేపం చేసుకొని వెళ్ళిపోయినారు అనుకోండి. అంటే మీరు అనుకుంటున్నారు, అరే నేను గొప్ప పని చేస్తున్నా, నేను వస్తున్నా, పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ ఏదైనా సీరియస్ మోడ్కి వచ్చిండ్రా? ఆత్మీయ జీవితంలో సీరియస్నెస్ వచ్చిందా అన్నది. అందు గురించి ఏం చేస్తుండొచ్చు యేసుక్రీస్తు ప్రభు, నేను ఆయనలా మార్చమని అడుగుతావాను. ఓకే, అంటే ప్రభు ఏం చేస్తుండొచ్చు మళ్ళీ? ఓకే, నైస్, మంచిగా చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ప్రశ్నలలో ఆయనలాగా మార్చమని ఇద్దరు చెప్పిండ్రు. పని మరి నిఖిల్ ఇది, మరి బబ్లు ఏమో ప్రభా నా తెలివి ఖతర్నాక్, నా తెలివి యూజ్ చేసుకోకుండా సహాయం చేయమని బబ్లు అడుగుతా అన్నాడు. ఓకే, నైస్. మీరు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మిమ్మల్ని మీరు అడిగింది మరి ఇస్తాడు. ఓకేనా? మంచిదైతే దేవుని చిత్తానుసారంగా అయితే. సో ఇప్పుడు ఇది అడగాలని ఉన్నది. అంటే నేను ఏం చెప్పాలని అనుకున్నానంటే, ప్రభువు మిమ్మల్ని సింగర్గా, మ్యూజిషియన్గా, సాంగ్ రైటర్గా, లేదా ఆథర్గా, రచయితగా, డాన్సర్గా, ధనవంతులుగా ఏమైనా చేస్తాడా? ప్రభు దగ్గరికి మీరు పోతే, ప్రభువా నన్ను మంచిగా చెయ్య అంటే అని మీరు అడిగినరు అనుకో, ఓకే ఓకే నువ్వు ధనవంతునివిగా, ఓకే ఓకే నువ్వు మ్యూజిషియన్విగా, ఓకే ఓకే నువ్వు డాన్సర్విగా, నువ్వు సింగర్విగా అని ఏమైనా చేస్తాడా అని అడగాలని అనుకున్నాను నేను. ప్రభు
చేస్తాడా? అట్లేమైనా అంటే మీరేం చేయాలి? అన్న ఎందుకు చేయడన్నా? నేను సింగర్ కావాలని, నన్ను సింగర్ చేయని, ప్రభు కొరకే వాడతా అట్లా అదే. అన్నం పెడతారు బాగా. అది జరా అన్నీ ధన ఘనతలు వస్తాయి. ధనం కూడా వస్తుంది, ఘనత కూడా వస్తుంది. ధన ఘనతలు అన్నీ వస్తాయి. ఎందుకంటే లేచి నిలబడి మంచిగానే మర్యాదలు చేసి పంపిస్తారు. ఓకే, కానీ నిన్ను అట్లా చేస్తాడు అనుకుంటున్నావా యేసుక్రీస్తు ప్రభు? ప్రభా నాకు జర గౌరవ మర్యాదలు సేవకుని చేస్తే వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు చెప్పినావు అనుకో. యేసుక్రీస్తు ప్రభు ఓకే ఓకే నిన్ను అట్లనే చేస్తా అని అంటాడా? అన్నాడా? మరి ఏం చేస్తా అంటాడు? అన్నది థింక్ చేయాలి. ఓకేనా? బుద్ధి అంటే నువ్వు పోయినావు కదా, నీకు చెప్తుండొచ్చు ఏదైనా. ఇంటి కాదు మంచిగా ఇస్తుండొచ్చు. ఇప్పుడు ఈ ధనవంతునికి ఇచ్చిండు కదా, ఏమని నీ ప్రాబ్లం ఏమవుతున్నదా, నాకు కొద్దివేముందంటే చెప్పిండు, నీ ధనం నమ్మేసి పెద్దలకి నన్ను వెంబడించా అని చెప్పిండు. చెప్పించిండు, నీకున్న ప్రాబ్లం చెప్పేస్తాడు. అంతే. ఎందుకంటే టైం వేస్ట్ చేయడు. డైరెక్ట్ ఆన్సర్ ట్రూత్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినావు అనుకో, క్యాన్సర్ది లాస్ట్ స్టేజ్ ఉన్నది బాబు, నువ్వు ఇట్లా చేయకపోతే చచ్చిపోతావు, అది నీ ఇష్టం అంటాడు. ఇల్లు అమ్ముతావో ఉన్నది అమ్ముతావో అప్పు తెచ్చుకుంటావో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇది ప్రాబ్లము, ఇంత ఖర్చు అవుతుంది, ఇది పరిస్థితి, ఇది డయాగ్నోస్ చేసిన ఇట్లున్నది. అరే నా దగ్గర లేవంటే ఇల్లము, ఇంకేం చేస్తావు, బిచ్చమెత్తుకో, ఇంకేమైనా చెయ్యి, పని చెయ్యి, ఇది పరిస్థితి, మరి అడుగు అని చెప్పాలే కదా. ఏం ప్రాబ్లం లేదు నీకు అన్నాడు అనుకో. డాక్టర్ కాదు కదా ఆయన. క్యాన్సర్ ఉందంటే ఏం చేయాలి? క్యాన్సర్ ఉన్నదిరా బాబు నీకు, నేనేం చేయలేను, నేనేం చేయాలి? నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి అరే నాకెందుకు క్యాన్సర్ వచ్చింది, ఇంతమందికి ఇండియాకి రాలేదు అని ఆయనతో టార్గెట్ చేయడానికి లేదు కదా. నాకు తెలియదురా బాబు అని డాక్టర్ యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు. ఓకే, జనరల్ డాక్టర్ గురించి చెప్తున్నా. నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు? అరే ఈయన బాధపడతాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడా, ఈయనకు నిజం చెప్పాలనా లేదా, కొన్ని దినాల తర్వాత చెప్పాలనా, ఏమైంది అన్నది లేదు. మెల్లంగా అర్థం చెప్పిస్తాడు, ఇది ప్రాబ్లం అండి కొంచెం, కానీ రెమెడీ ఉన్నది, క్యూర్ ఉన్నది, నువ్వు ఇట్లా చేసుకోవాలి, ద బెస్ట్ థింగ్ ఇది అని చెప్పాలి కదా. పోయినప్పుడు చెప్పలేదు అనుకో, ఆయన డాక్టరే కాదు కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో చెప్పలేదు అని అంటే మరి ఆయన పాపం చనిపోతాడు కదా. సో యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తాడు, చెప్పాలి, చెప్తాడు. ఆయన దగ్గరికి పోయిన వారిని ఆయన చెప్తాడు, మంచిగా చేస్తాడు, సమస్య లేదు. అట్లేమైనా చేస్తాడా మిమ్మల్ని అని అడుగుతున్నా. సింగర్ని కానీ, డాన్సర్ని కానీ, మ్యూజిషియన్ కానీ, ధనవంతులు కానీ, ఇంకా వగేరా వగేరా. అచ్చా అచ్చా, రైట్ రైట్.
వదిలేసే ఛాన్స్ కూడా ఉన్నది. తప్పిపోయిన కుమారుణ్ణి వదిలేసినట్టు. లే, నిజమైతే ఇది అయినా పోవాలని అనుకుంటే పో అని చెప్తుంది. తప్పు తెలుసుకొని రావచ్చు అందులో ఏం లేదు. తప్పు తెలుసుకొని రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ జనరల్గా ఏం చేస్తుండొచ్చు అని అట్లా అడుగుతున్నా నేను. ముందే తెలుసుకోవాలి కదా మనం, ప్రభు ఏం చేస్తుండొచ్చు, ఏం చేసిండు. ఒక మనిషిని చూస్తే చెప్తాం కదా, ఒక మనిషిని చూస్తే కొన్ని దినాల నుంచి మనం ఆయనతో పరిచయం ఉంటే ఈయన ఏమేం చేస్తాడు ఏమేం చేయడని మనకు తెలియదా? తెలుస్తుంది కదా. ఈయన ఈ పని చేయడని తెలిసిపోతుంది కదా. సో అట్లా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేస్తుండొచ్చు అని థింక్ చేయమంటున్నాను నేను. సో అట్లా నాకు అనిపించింది, అయ్యో నేను పోయినాను అనుకో, నన్నైతే అట్లా చేయడని నాకు తెలుస్తున్నది. సింగర్గా కానీ, మ్యూజిషియన్గా కానీ, మరి డాన్సర్గా కానీ, రిచ్గా కానీ, ధనవంతులు కానీ చేయడానికి ఎందుకు? నాకు తెలుస్తున్నది ఏం తెలుస్తున్నది అంటే, పాటలు పాడితే తప్పు కాదు, మ్యూజిక్ వాయిస్తే తప్పు కాదు, డ్యాన్స్ ఇస్తే తప్పు కాదు. డెఫినెట్గా డ్యాన్స్ ఆడినందుకు, పాటలు పాడినందుకు, మరి మ్యూజిక్ వాయించినందుకు ఒకడు నరకానికి పోడు, అంటే ఆ పాపమే చేసినందుకు. అందుకని పరలోకానికి కూడా పోడు. ఇప్పుడు నేను పాటలు పాడిన ప్రభువా నీ గురించి అంటే పరలోకానికి పోతాడా? మ్యూజిక్ వాయించిన నేనంటే పరలోకానికి పోతాడా? నేను డ్యాన్స్ ఆడిన ప్రభువా చర్చిలో మీ నామంన అంటే పరలోకానికి పోతాడా? 100% పోడు. ఎందుకు? ప్రవచించిన వాళ్ళే పోలే, అద్భుతాలు చేసిన వాళ్ళే పోలే, దయ్యాలను వెలగొట్టిన వారే పోలే. వీరికంటే జర బెటర్ గ్రూప్ కదా అది. దయ్యాలను వెలగొట్టిండ్రు, ప్రవచించిండ్రు అంటే వాళ్ళే పోలే. లేకపోతే ప్రభు ఖచ్చితంగా చెప్తుండే, నాట్యమాడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. నా నామంన నాట్యమాడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నామంన వాయిద్యాలు వాయించి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నామంన పాటలు పాడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ధనవంతులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్తుండే. ఎందుకంటే ఎవరిది పరలోక రాజ్యము, ఎవరు పోతారని చెప్పేసిండు ప్రభు ఆల్రెడీ. ధన్యులు ఎవరో చెప్పేసిండు, ఇంకా వేరేది ఏం లేదు. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించిపోవు. ఫైనల్ అంతే, దాంట్లో చేంజెస్ ఏమీ లేవు. మళ్ళొచ్చి చేంజ్ చేస్తా అన్నది ఏం లేదు. అంతే, వారే ధన్యులు. సో మనం ప్రభు దగ్గరికి పోతే నేను అనుకుంటున్నా ఇలాంటివి ఏమి చేయడానికి. కాకపోతే నువ్వు పాటలు పాడితే పొరపాటు కాదు, అస్సలు కాదు. దేవుని నామంని వ్యర్థంగా ఉచ్చరిస్తే చెప్పాలని ఇప్పుడు చెప్పిన కుమ్మరి కుమ్మరి పాట ఉన్నది, నీ చేతిలో నన్ను పట్టుకో అని. నిజంగానే పట్టుకోమన్నారా? మీరు పోతున్నారా? చెక్కుతున్నాడా? శిల్పి చేతిలో శిలను నేను అని అంటారు. నిజంగానే మీరు సరెండర్ చేసుకున్నారా? అట్లా ఖాళీ పాడినరా? ఖాళీ పాడినరా అనుకో, మీనింగ్లెస్, అంటే వేస్ట్ అది పాడి. ఎంత రాగం తాళంతో పాడినా, మధురంగా పాడినా 0 మార్క్స్. అంటే ఒక్క మార్కు కూడా రాదు దానికి. పరలోకానికి పోనీకి 1 మార్క్ యాడ్ కాదు. పాటలు ఇష్టమని పాడిండ్రు
అట్లా చాలామందికి పాటలు ఇష్టం. ఈ పాటలే కాదు, వేరే పాటలు కూడా ఇష్టం. క్రైస్తవులైనందుకు చీచి ఆ పాట పాడొద్దని ఆ రాగం మీద పాటను తీస్తారు కదా. వీళ్ళ మాటలు పెట్టుకుంటాడు, ఏంటంటే దేవుని పాట చేసేస్తారు. యాక్చువల్ రాగం ఇష్టమైంది కదా, దాని మీద పాట రాసి తృప్తి పరుచుకుంటారు. ఓహో నేను ఇది చేస్తలేను అని. సో నాకు అనిపిస్తుంది అలా చెప్పాలని అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీరు ప్రభు స్వరూపంలోనికి మార్చమని ఇప్పుడు 2-3 హృదయంని మారుస్తుండొచ్చని మీరు 3 అయితే చెప్పిండ్రు, అంటే సేమ్ ఆల్మోస్ట్. మరి మీరు ఆ గమ్యానికి పోతున్నారా? మీ ఆశలేంది? మార్చమని అడుగుతా అన్నావు, మరి నీ ఆశలేంది? ఇప్పుడు ఏమైనా అందులో ముందుకు పోయినావా, లే ఆలోచనలనే ఉన్నావా? గమ్యం ఏంది? ఇప్పుడు నీకేం కావాలని ఉన్నది? నీకేం కావాలని ఉన్నది? ఎక్కడ పోతున్నావు నువ్వు? నెక్స్ట్ క్వశ్చన్, అలా పోతున్నావా నిఖిల్? నువ్వు నీ ఆశలేంది? నీ మైండ్లో ఏం తిరుగుతున్నాయి? ఏం కావాలని ఉన్నది? మరి మ్యూజిషియన్ కావాలని ఉందా? డబ్బు సంపాదించాలని ఉందా? ఏమున్నది? ఆ డైరెక్షన్ ఇప్పుడు నీ స్వరూపంలో మార్చన్నది తెలివి. మళ్ళీ నిజంగానే ఆశ కలిగి పోయినవా? అడిగినవా? నువ్వు కావాలని మళ్ళీ ఆశ కలిగి ప్రవ్వా నాది టాప్ ప్రయారిటీ అని మిగిలినవి అన్ని పక్కకు పెట్టినవా? మరి యథార్థంగా చెప్పుకోవాలి, అన్ని తీసి పక్కకు పెట్టాలి. అది ఇప్పుడు. సో నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాలని అనుకున్నానంటే, మీరు పోయేది ఒక డైరెక్షన్లా, ఈ మీ స్ట్రాంగర్ కోరిక ఒక డైరెక్షన్లో ఉన్నది. నేను ఫైనాన్షియల్గా సెట్ కావాలి, నాకు డబ్బులు కావాలని దాని వైపు పరిగెత్తుతున్నారు. ఖాళీ నామకే వాస్తే ఇవన్నీ నడుస్తున్నాయి పేరుకి. అది మెయిన్. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే జర నరకానికి పోను, పరలోకానికి పోతా. కాబట్టి నేను వస్తున్నా, కానీ డెఫినెట్గా పోయేది నరకానికే. ఎందుకంటే నువ్వు ఇటు సైడ్ పోతున్నావు, ఇటు సైడ్ అనుకుంటున్నావు. పోయేది దేనికి? ఇప్పుడు ధనవంతుడు అట్లనే పోయిండు. ఏమని చెప్పిండు శిష్యులకి? ధనవంతుడి దేవుని రాజ్యంలో పోవుట చాలా కష్టమైన పని అని చెప్పిండు. అయినా దేవునికి సాధ్యమే. అంటే నిన్ను మంచి చేయగలుగుతాడు, నీ కోరిక అది ఉన్నప్పటికీ. నువ్వు సరెండర్ అయితే, ప్రభా నో ఇవంతా ధనవంతుని కావాలి పోమంటాడు. ఈ ధనవంతుని ఏం చేసిండు? నువ్వు ఎంత దూరం పోతావో దేవుని రాజ్యంలో పోనీకి అంత కష్టం మాత్రం అవుతుంది. వచ్చేస్తా అని అనుకోకు. ఆల్రెడీ అంటే దీన్ని ఎట్లా చూడాలి అని అనుకుంటున్నా అంటే, ఈ తాగి తాగి సగం లివర్ పాడైపోయింది అనుకో. నేను ఇంకా తాగుతా ప్రభు తర్వాత వస్తా అంటే మొత్తం లివర్ పాడవుతుంది కదా, భయంకరం అవుతుంది. స్టేజ్ అనేది నిన్ను ఆ తోవలకు దేనికి టైం అవుతుంది. కాబట్టి బుద్ధి లేని కన్యకలాగా అయిపోతావు నువ్వు. విన్నరు కానీ సిద్ధపడలే, కన్యకలే. అందరూ చర్చికి వచ్చేవారే కన్యకలు అంటే. అందరు కన్యకలు అంటే అందరు క్రైస్తవులే. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఎందుకు? ప్రభు చెప్పినట్టు చేసిండ్రు. ఇది మంచిది కాదా, ఇది మంచిది కాదు, అయిపోయింది, ఫినిష్డ్. ఇంకా 5 మంది ఏం చేసిండ్రు? నేను నమ్ముకున్నా, ప్రభు వస్తాడు, నేను క్రైస్తవుని చర్చికి పోతా అని ఉన్నారు.
ప్రభు వచ్చిండు, తీసుకొని వెళ్ళిపోయిండు. సిద్ధంగా లేరు వీరు. సో మీరు కూడా పోయేది ఏంది? నన్ను అడిగితే ఖచ్చితంగా నరకానికే. ఇంకా వేరే తొవ్వ ఏం లేదు, మిడిల్లో ఏం లేదు. మీరు అటు సైడ్ పోయిండ్రు, మరి ఎందుకు వస్తుండ్రు? అటు సైడ్ అయినా పోండ్రి. ప్రభు చాలా చక్కగా చెప్పిండు. ఇప్పుడు మీకు నేను జవాబు చెప్పాలని అనుకుంటున్నాను. నిఖిల్కి కూడా, నువ్వు చల్లగలేవు, వెచ్చగలేవు. నువ్వు వెచ్చగా ఉన్నావు, ప్రభు ఏం చేస్తాడు? ఉంచేస్తాడు. వెచ్చగానైనా చల్లగానైనా ఉంటే నీకు మేలు చూడు. ఎందుకు? పోయి తప్పిపోయిన కుమారునిలాగానైనా బుద్ధి వచ్చి వస్తావు, అందులో ఏం లేదో ఉన్నదో అని. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నావు అనుకో, మధ్యలో ఉన్నావు నువ్వు, దేనికి పనికిరావు. సాతాను నీ టైంని పాడు చేస్తూ ఉంటాడు, భ్రమలో పెడతాడు. ఎప్పుడు పోతావో నువ్వు తెలియదు టుప్పుకున. కాబట్టి నువ్వు త్వరగా పోయి అటు సైడ్ చూసుకొని ఇంట్లో ఏం లేదని రావాలి. లేదు, నువ్వు ఇంట్లో సగం అందులో సగం ఉంటావు, నయా పైసకు పనికిరావు. లాస్ట్కి మేలేది ఉంటే అటానుండు, ఉంటే ఇటానుండు. ఎవడు ఇద్దరు యజమానులను సేవించలేడు. నో, పాసిబిలిటీ లేదు. సో ఎటు సైడ్ ఉండాలన్నది చాలా టఫ్ క్వశ్చన్. నువ్వు మరి చూస్ చేసుకోవాలి. అందుకని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే బెటర్. నువ్వు చల్లగలేవు, వెచ్చగలేవు అంటే ప్రభు నిన్ను, నీ కేసుని ముందుగా క్లోజ్ చేసేస్తాడు. నువ్వేం నేర్చుకోలేవు. అది ఎవరితో చెప్పిండంటే ఈ ధనంని గురించి ఆశపడే వారితోటే చెప్పిండు. లవద్దకియ సంఘంతో చెప్పిండు. ధనవంతులు వీరు, నువ్వు లేవు. సో మీరు మారుమనసన పొందాలి, లేదా అటైనా పోవాలి. కానీ నులువెచ్చగా ఉండకండి. మీ గమ్యం ఏందో ఆ గమ్యం దగ్గరికి పోండి. ఖచ్చితంగా సేవకులైన వారికి యేసుక్రీస్తు ప్రభు మీరు అన్నట్టు ఆయన చేసే పని మిమ్మల్ని ఆయన పోలికగా మార్చుతాడు. అంతనే, వేరే నిన్ను ఆయన పోలికగా మార్చి నువ్వు పాడతావో, వాయిస్తావో, డ్యాన్స్ ఆడతావో, అది వేరే మాట. కానీ నువ్వు ఆయన పోలికగా మారకుండా నువ్వు యేసుక్రీస్తు ప్రభు భక్తునివి అని అనుకుంటే భ్రమ. నువ్వు ఆ గమ్యంలో నీకు పోవాలి. నీ ఏమైంది, గోలేంది, ఆయన పోలికగా మారాలి. ప్రభు నన్ను మార్చు, నా ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఏది అది. ఇప్పుడు నేను నిజంగా నా ఒక ప్రయారిటీ, నా సాక్ష్యం ఏంటంటే, నేను సేవకు ఆ ఊరికి పోతా, ఈ ఊరికి పోతా, ఈడికి పోతా, ఆడికి పోతాను. ప్రభు నన్ను నీ పోలికగా మార్చు. నెక్స్ట్ సేవ. నా ప్రయారిటీ సేవ కాదు, టాప్ ప్రయారిటీ సేవ కాదు. నో, నా టాప్ ప్రయారిటీ నేను ప్రభుని అడిగేది నీ పోలికగా నన్ను మార్చు. నేను సేవ చేసి దయ్యాలను ఎల్లగొట్టి ప్రవచించి చేసి నేను నరకానికి పోతాను లేలే. ముందు నన్ను నీ పోలికగా మార్చు. దానికి కొంచెం పోతా, లెస్ ఇంట్రెస్ట్ పరిచర్య, పోతా వస్తా తృప్తి చిన్నగా. లేకపోతే నేను ఒక పెద్ద సంఘానికి కాపర్ కావచ్చు, చేసుకోవచ్చు. అది నా ప్రయారిటీ కాదు. మంచిగా సుఖంగా అన్నట్టు, బబుల్ అన్నట్టు జబర్దస్త్ బతకొచ్చు. అంటే తాగుతూ చినుచు మంచి ఏ ఇంటికి పోయినా. పెద్ద చర్చిలో ఏమవుతుంది, రోజు ఒక బర్త్డే ఉంటుంది, రోజు ఒక వెడ్డింగ్ డే ఉంటుంది. ఎవరైనా కార్గా ఉంటారు, స్కూటర్గా ఉంటారు, బర్త్డే వస్తుంది, వెడ్డింగ్ డే వస్తుంది, రోజు పిలుస్తారు ప్రార్థనకి. పని ఏంది, రోజు పిలుస్తారు, రోజు కేక్ కటింగ్ ఉంటుంది, పెళ్ళన్న అవుతుంది, ఏమైనా అవుతుంది, పిలుస్తారు ప్రార్థన చెప్పి ఇళ్ళన్నా కట్టుకుంటారు. ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది, కానుక పెడతారు, మంచిగా తిండి పెడతారు, కావాలంటే టిఫిన్ కూడా కట్టిస్తారు.
నువ్వు ఒక 3 నెలలను 5 నెలలను 2 వీలర్ నుంచి 4 వీలర్కి రావచ్చు. మరి ఒక 10 ఏళ్ళు అయితే 4 వీలర్ నుంచి BMW పోవచ్చు. అలాంటివి చేయవచ్చు కదా. ఇక గొర్రెలను నరికేది నీ యొక్క సామర్థ్యంని బట్టి, ఎట్లా నరుకుతే అట్లా, అంతనే కదా. నరికే సామర్థ్యం ఉండాలి. ఇవ్వండి ఫోన్ నంబర్ అని ఇస్తే చాలు. గొర్రెల అమాయకులు, ఈయనకు ధనాపేక్ష ఉన్నా కానీ ఇస్తాడు, నీకు ఇంక ఇస్తాడు అంటాడు. ధనాపేక్ష ఉన్నోనికి నువ్వు 10 100 తీసుకో అంటాడు. అంటే దశంభాగా మీ ఆకాశవాక్యులు ఇస్తాడు అని. దాన్ని నేను మనకి అర్థమైన లాంగ్వేజ్లో చెప్తున్నా, వీళ్ళ క్రైస్తవులకు అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాలే. ఉన్నారు. సో నేను మీకు ఒక వచనం చదివిస్తాను, ఇప్పుడు సీరియస్గా చదవండి. సేవకులైన వారు కూడా మిమ్మల్ని ఏదంటే అది చేయొద్దు. ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏం చేయాలి? ప్రభు స్వరూపంలోనికి మార్చాలి. అందుకే సేవకులు ఉన్నారు. సేవకుల పని ఏంటంటే మిమ్మల్ని ప్రభు స్వరూపంలోనికి మార్చాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఎందుకు నియమించిండు మరి? 12 నుంచి క్షేమాభివృద్ధి అంటే మనమందరము 10-11 కలిసి ఉన్నది కదా. 12 నుంచి చదువుతున్నాం కదా మనం. ఏ విధము చేతనే మనం ఎఫెసీలకు రాసిన పత్రిక చదువు పాప. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఎప్పటి వరకు సంపూర్ణ పురుషులం కావాలి? సంపూర్ణ పురుషులం అంటే ఏంది? అనగా యేసుక్రీస్తు ప్రభుతో సమానం కావాలి మనం. ఎవరిలాగా కావాలి? యేసుక్రీస్తు ప్రభుతో సమానం అగు వరకు ఆయన కొందరిని ఏం చేసిండు? అపోస్తులుగా, ప్రవక్తలుగా, మరి సువార్తికులుగా, కాపరులుగా, బోధకులుగా నియమించిండు. దాని రీజన్ అది. మీరు మంచిగా చదివితే దాని పాఠాంతరం అంతనే. దాని సమ్మరి పాఠాంతరం ఏంటంటే, సేవకులు ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని క్రీస్తులాగా మార్చడానికే నేను పాస్టర్ని ఉన్నా, వేరే నాకేం పని లేదు. మీ అన్నం వస్త్రాలు నెక్స్ట్. ఎందుకంటే ప్రభు చెప్పిండు, ఏం ధరించుకుందాం, ఏం తిందాం, ఏం చింతిద్దామని మీరు చింతించకండి, దేవుడు ఇస్తాడు. మొదట మీరు దేవుని రాజ్యంని, ఆయన నీతిని వెతకండి అంటే నేను డైరెక్షన్ ఇవ్వద్దు మీకు బతకనికి. మీకు నేర్పించేది ఏం నేర్పియాలి? దేవుని రాజ్యం, ఆయన నీతిని మొదట వెతకండి. బబులు నన్ను చాలాసార్లు అడిగిండు, అన్న ఏం చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, ఇవి చేద్దాం, ఓకే, మళ్ళీ ఏందనా అంటే దేవుని రాజ్యం, ఆయన నీతిని వెతకాలి, వేరే నేనేం చేసేది లేదు. ఏం చేయాలి మీరు అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే చెప్తా, మీరేం చేయాలి? దాని గురించి చింతించకండి, దేవుని రాజ్యం, ఆయన నీతిని మొదట వెతకండి, దేవుడు ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో గూర్చుకో, దేవుడు పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా పోషిస్తాడు. గో
నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని రాజ్యం ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతిలో ఒక్కటి మళ్ళీ మీరు ఏం పని చేయకుండా కూర్చోగలరు? పని చేయండి, భోజనం చేయొద్దు. నాకు అంతనే జీతం కావాలి, ఇంతనే జీతం కావాలి, కష్టం ఉందని చెప్పొద్దు. గమన పని చేయాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనా? డెఫినెట్గా ఆశీర్వదిస్తాడు, సమస్యలు. సో దేవుని సేవకులైన వారు ఏం చేయాలి? ఒకరిని క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికే వాళ్ళని పెట్టిండు. నేను సింగర్నో, డాన్సర్నో, లేకుంటే మ్యూజిషియన్నో, రిచ్ మ్యాన్నో కానికి నన్ను పెట్టలే, ఈడ దేవుడు పెట్టలే. ఇది క్రైస్తవులైన వారికి చాలా తక్కువ మందికి తెలుసు. సో మిమ్మల్ని అందులో ఎంకరేజ్ చేసుకుంటే వెళ్ళిపోలేను నేను. మీరేం కావాలి? క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. ఇది నేను షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటున్నా. వాళ్ళకి అర్థం కానికి క్రీస్తు దగ్గరికి పోతే, ఓహో బాబు నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా, నువ్వు మ్యూజిషియన్ గా అని ప్రభు చెప్పడు. సమస్య లేదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకు? మ్యూజిషియన్ అయితే పోవు, నీకు కావాల్సింది ఫస్ట్ ఏంది? నెక్స్ట్ మ్యూజిషియన్గా నాకేం బాధలు లేవు. ఫస్ట్ నువ్వేం కావాలి? క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. అది షుడ్ బి యువర్ టాప్ ప్రయారిటీ. దాని కొరకు ప్రయాసపడు. మ్యూజిక్. ఎందుకంటే నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలని అనుకున్నానంటే, అంటే మీరు ఏం క్వశ్చన్లు అడుగుతలేరు కాబట్టి నేనే చెప్తున్నాను. టాలెంట్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. టాలెంట్, ఇప్పుడు అన్నాడు కదా ఆ తమ్ముడు ఏబిలిటీ అని. టాలెంట్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. ఇట్ విల్ టేక్ యూ టు హెల్ అని చెప్పాలనుకున్నా నేను. వాస్తవం అది. ఎవరికైనా ఏమైనా నన్ను సరి చేయాలనుకుంటే, నేను తప్పు బోధిస్తే ఆన్లైన్లో కూడా వారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఐఎమ్ రెడీ టు రిపెంట్. మారమనసు పొందడానికి నేను రెడీ. ఇది నా అభిప్రాయం, దేవుని వాక్యానుసారమైంది. టాలెంట్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. టాలెంట్ వితౌట్ ఫ్రూట్ ఈజ్ యూజ్లెస్. ఫలం అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా? నాకు కొండలను పెకిలించే అంత విశ్వాసం ఉన్న ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రవచించు కృపావరములు కలిగి మరి మర్మమంతయు గ్రహించిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. కాల్చబడుటకు నాకు శరీరం ఇచ్చినను వ్యర్థుడను. టాలెంట్ దానికంటే గొప్పదా? ప్రవచనం కన్నా, విశ్వాసం కన్నా టాలెంట్ గొప్పదా? నో. ఇదే యూజ్లెస్ అయితే వరమే. ఇదేంది? స్పిరిచువల్ గిఫ్ట్ ఇది. ఏది? ప్రాఫెసీ. ప్రవచనం ఏంది? వరం. వరమే యూజ్లెస్ అయిపోతే ప్రేమ లేనిది టాలెంటెడ్ నుంచి వస్తుంది, ఏ కొనాగ్నిలో పడుతుంది. సో టాలెంట్ వితౌట్ క్యారెక్టర్, ఫ్రూట్, ప్రేమ లేనిది. ప్రేమ ఏంది? ఆత్మఫలం. లేనిది ఏంది? యూజ్లెస్. నీకు ఈ టాలెంటే కానీ, ఏ టాలెంట్, ఏ ఎబిలిటీ ఉన్నా, ఏ ఎబిలిటీలు నిన్ను పరలోకానికి తీసుకుపోవు. ముందుగాల నీకున్న ప్రభుని వెంబడించాలంటేనే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవాలంటే దాని అర్థం ఏంది? నీ కోరికలు ఏమేమి కావాలని అనుకుంటున్నావు వాటిని అన్నింటినీ తీసి పక్కకు పెట్టు. ప్రభుని వెంబడించాలంటే నీకున్న కోరికలకి ఓకే కొట్టి చేసేది ఏం లేదు. ఇడ నువ్వు ఫస్ట్ ఉపేక్షించుకోవాలి. ప్రభు నిన్నేం చేయాలనో, ఏది ఇవ్వాలనో, ఎక్కడ తీసుకుపోవాలనో, ఇండియాలో పెట్టాలనో, ఫారిన్లో పెట్టాలనో, నీకు ఏ వృత్తి ఇవ్వాలనో మెల్లమెల్లగా నేర్పిస్తాడు. అది టాప్ ప్రయారిటీ కాదు. నాదేముండాలి? ప్రభు చెప్పినట్టు ముందుగాలే చేయాలి నేను. సో ఫ్రూట్ లేనిది గిఫ్ట్ ఉండి ప్రయోజనం లేదు. కాబట్టి
నేను ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ వస్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నాను ఏంటంటే వరం కన్నా ఫలం విన్నా. కాబట్టి వచన గ్రూప్ వాళ్ళు నీ వరములతో అలంకరించంటే నాకు పాడబుద్ధి కాదు. నీ ఫలంతో నన్ను అలంకరించు. ఒకరికి గౌరవం ఎట్లా వస్తుంది అంటే వరంతో రాదు, ఫలంతో వస్తుంది. ఎందుకంటే వరం ఉన్నది కానీ వారి కోపంతో ఏమవుతున్నది, వారి పరువు తీసుకుంటున్నారు. అదే ఫలం ఉంటే ప్రేమ, నువ్వు చక్కగా వాడకపోయినా నీకు గౌరవం ఉన్నది. అదే టాలెంట్ ఉండి నీకు ప్రేమ లేదనుకో, నీకు కోపిస్తే ఇక గతి లేక బానిస అయినోడు మ్యూజిక్కి దానికి దీనికి అట్లనే పట్టుకొని తిరుగుతాడు. కానీ నిజంగా రోషం గల్లోడు, దేవుని వాక్యం తెలిసినోడు పోడు. ఈ విల్ నాట్ గో. పరువు తీసుకుంటారు ఎంత కింకాంగ్ కానీ, ఎంత చక్కగా వాడని, క్యారెక్టర్ లేనిది. నేను ఎంతోమంది అంటే మంచి మంచి కొంతమంది గొప్పోళ్ళని నేను యవ్వనస్తునిగా ఉన్నప్పుడు అనా మంచిగా వాడతాడు కానీ మందు మాస్టర్ అని ఆయన అంటుండే. ఎందుకంటే ఎంతోమంది మందు మాస్టర్లు ఉన్నారు, పాడతారు మంచిగా, మ్యూజిక్ వాయిస్తారు. మరి ఎంతోమంది యవ్వనస్తులు ఉన్నారు, ఈవెన్ పెద్దలు కూడా ఉన్నారు, మరి లవ్కి బానిసలు అయిపోయి మరి అట్లా దుఃఖాలు తెరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాడేది పాటలే, వాళ్ళకి ఆడ అబ్బా ఈయన వాడతాడని పిలిపించుకుంటాడు. ఆయన దుఃఖం పెట్టేసిండు, అయిపోయింది, బర్బాదు కూడా అవుతుండు, ఆ తోవలో పోతుండు. అయినా కానీ పాట వాడాలే కదా, అవసరం అయిపోయింది. ఇలా బలహీనతలు, ఆర్గన్ లేనిది, తబలా లేనిది, డోల్కి లేనిది ఇలా పాడబుద్ధి అయితే లేదు. మరి కొట్టేటోళ్ళేమో అట్లా అవుతున్నారు. వీళ్ళకి వాళ్ళ బలహీనత, వీళ్ళకి వాళ్ళ, రెండుకి రెండు మంచిగా మ్యాచ్ అయింది. ఇద్దరికి ఇద్దరు కావాలి, కొట్టుకొని పోతున్నారు చాలామంది. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభు మహిమపరచబడుతుందా, లేదు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళ కోరికలు వేరున్నాయి, వీళ్ళ కోరికలు వేరున్నాయి. అట్లా గిట్ట వాడకపోతే ఎవరు వస్తలేరు. పాడే దగ్గరికి పోతుండ్రు సంఘస్థులు. ఇలా భయాలు అయిపోయినాయి. ఏమైనా చేసి నీ సంఘాల్లో పెట్టాలంటే ఇట్లనే చేయాలని ఉన్నది. సో మీరు చెడిపోకండి. సో టాలెంట్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. నేను దాని మీద ఒక దినం నేను పంచుకోండి. సేమ్ ఇదే ఇప్పుడు చాలా వైరల్ అయ్యే వీడియో ఏంటంటే వినోద్ కాంబ్లీది, క్రికెట్లో. మీరు చూసిండ్రా? వినోద్ కాంబ్లీ సచిన్ తెండూల్కర్ కంటే మోర్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ. సచిన్ తెండూల్కర్ కంటే ముందుగాల డబుల్ సెంచరీలు కొట్టినోడు వినోద్ కాంబ్లీ. సచిన్ నేను అనుకుంటున్నా, ఇఫ్ ఐఎమ్ రైట్, తెలియదు అయినా మోర్ టాలెంటెడ్. కానీ అలాంటిది ఈరోజు సచిన్ని ఆయనను చూస్తే ఈయన ముసలోడైపోయిండు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏందిరా కథ అని అంటే తాగుడికి, డ్రగ్స్కి, అమ్మాయిలకి బానిస అయిపోయి టాలెంట్ని వదిలిపెట్టుకున్నాడు. మెల్లమెల్లగా పైసలు వచ్చేసినాయి, ఎంజాయ్ చేసుడు స్టార్ట్ అయ్యింది, ఫామ్ పోయింది. అట్లా కోచ్ అవి ఇవి ఏమేమో చేసిండు, అన్నిట్లా క్యారెక్టర్ లేదు కదా, పాడైపోయింది. ఇప్పుడు మెయిన్ ఐపీఎల్లో పృథ్వీ షాని తీసుకోలేదని వైరల్ వీడియోస్ అన్నీ. పృథ్వీ షాని ఎందుకు తీసుకోలేదంటే ఏమైపోయింది టాలెంట్ అంటే, ఏం ప్రాబ్లం ఉన్నదో మళ్ళీ అతనికి. ఆడు కూడా డెబ్యూలో సెంచరీ కొట్టిండు, ఏదో సంథింగ్ అట్లా అయింది పృథ్వీ షా. ఇప్పుడు ఐపీఎల్లో కూడా తీసుకుంటలేరు. సో దేనికైనా కానీ టాలెంట్కి క్యారెక్టర్ ఉండాలి. టాలెంట్కి క్యారెక్టర్ లేనిది ఆ టాలెంట్లో కొనసాగలేవు నువ్వు. క్యారెక్టర్ కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికే రావాలి. నీ క్యారెక్టర్ ఇచ్చేటోళ్ళు దేవుడు ఎవరు ఉన్నారు? పరిశుద్ధత ఇచ్చే దేవుడు ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరైనా ఉన్నారా?
ధనం ఇచ్చేటోళ్ళు ఉన్నారు, కామం ఇచ్చేటోళ్ళు ఉన్నారు, పరిశుద్ధత ఇచ్చేటోళ్ళు లేడు ఉన్నారు. ఉంటే గిట్ట బేష్ పోవచ్చు ఎవరైనా. క్యారెక్టర్ కావాలంటే ప్రభు దగ్గరికే రావాలి, ఎటు పోయి ఇంకా వేరే ఎవరు క్యారెక్టర్ ఇవ్వలేరు నీకు. పరిశుద్ధత ఇవ్వాలంటే ప్రభు ఇవ్వాలి. సో టాలెంట్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. సో మీరు ఏదైనా అయితే ఏబిలిటీ ఉన్నది, ఏ ఏబిలిటీ ఉన్నా కానీ క్యారెక్టర్ లేనిది పోయేది నరకానికే 100%. గిఫ్టే పని రానప్పుడు ఇంకా ఏబిలిటీ కానీ టాలెంట్ కానీ ఏడ నిలుస్తుంది? నో, 100% నిలవదు. ఇది నేను దేవుని వాక్యంలో నుండి నేర్చుకున్నా. ఎవరికైనా ఏమైనా నన్ను కరెక్షన్ చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. నేను మనసు పొందడానికి నేను రెడీ. ఎవరినైనా పోయి ముందుగా అడగండి, కరెక్టా కాదా అని అడిగి చెప్పండి. నాకు ఏ సేవకున్నైనా అడగండి. సో మీరు మరి ఉద్దేశం అయితే ఉన్నది, కానీ మీరు పోయే డైరెక్షన్ ఏది? పోయే డైరెక్షన్ ఇంకొకటి అయ్యి నేను ప్రభు అంటే నడవదు. నో, ఇద్దరు యజమానులను సేవించలేడు, అంతనే. వేరే దాంట్లో ఇంకా మార్పు ఏమీ లేదు. చాయిస్ మీది. ఇంకా బెటర్ ఏంది? చల్లగానైనా ఉండాలి, వెచ్చనైనా ఉండాలి, కానీ నుల్లి వెచ్చగా మాత్రం ఉండకూడదు. సో మీరు దీని మీద థింక్ చేయండి. మనం దీన్ని షార్ట్ ఫిలిం ఎట్లా చేస్తామో చూడాలి. చేస్తామో చెయ్యమో కూడా తెలియదు, జస్ట్ ఎ బిగినింగ్. సో నేను మిమ్మల్ని అందరినీ కూడా సీరియస్ మోడ్లోకి దేనికి థింక్ చేయడానికి, అసలు ఎటు పయనిస్తుండ్రు, ఏమవుతుండ్రు, ఏం కావాలనుకున్నారు, ఒకవేళ అవైతే సంతోషాన్ని ఇస్తాయా? ఇప్పుడు నువ్వు కూడా కొంచెం ఏదో చెప్పినావు, మళ్ళీ మైండ్లో ఏం తిరుగుతున్నదో నాకు తెలియదు. వందన అంటే నువ్వు సింగర్ అయినా, మ్యూజిషియన్ అయినా, డాన్సర్ అయినా, ధనవంతునివైనా, ఇంకా ఏదైనా నువ్వు సంతోషంగా ఉంటావు అన్నది మాత్రం గ్యారంటీ లేదు. నీకు ఇష్టమైన అమ్మాయిని అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ నువ్వు సంతోషంగా ఉంటావు అంటే తప్పు. ఇంకా అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే నీకు ఇష్టమైన అమ్మాయిని ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా డేంజర్. అసలు సంతోషంగా ఉంటావు అన్నది అసలు గ్యారంటీ లేదు. 100% అంటే చాలా మట్టుకు లేదు. దేవుని దయా కృప ఏమైనా ఉంటే గిట్ట నేను చెప్పలేను, గ్యారంటీ లేదు. ఎందుకు ఇది చెప్తున్నా? వెస్టర్న్ కంట్రీస్లో అంతా నీకు అరేంజ్ మ్యారేజ్ అన్న మాటనే లేదు. పోయి తల్లిదండ్రులు మాట్లాడి అమ్మాయి చూస్తా అబ్బాయి చూస్తా అని మాట్లాడేది ఏం లేదు. ఆడు 12th డిగ్రీకో రాగానే పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేస్తాడు, డైవర్స్ కూడా అయిపోతుంది. అన్ని డైవర్స్లే చాలా మట్టుకు. కలిసి ఉండడం 10 ఏళ్ళు భార్యాభర్తలు ఆడ చాలా వింత. సో అందుకని చెప్తున్నా, అందరూ ఇష్టపడే చేసుకుంటారు, కానీ ఇన్ని డైవర్స్లు అయిపోతున్నాయి. సినిమాలో చూపెట్టేది అంతా భ్రమ తప్ప, పిట్ట కథలు తప్ప రియల్ కథలు ఏమి లేవు. అందులో 1-2 తప్ప మిగిలినవి అన్ని పిట్ట కథలే. అలాంటివి ఏం జరగవు. సో మీరు అనుకుంటే ఓ నేను ఎట్లనైనా అయితే సంతోషంగా ఉంటా, నో, నో ఛాన్స్. నీకు క్యారెక్టరే కావాలి. నువ్వు పెళ్లి చేసుకున్నా నీకు పరిశుద్ధత కావాలి, ప్రేమ కావాలి. లేకుంటే పెళ్లి కూడా నిలుపుకోలేరు. మీరు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోళ్ళు అనుకోగలరా, ఇంత నేను పెళ్లి చేసుకుంటే బాగుంటాను? కాదు, నో. క్యారెక్టర్ ఉంటేనే పెళ్ళిని నిలుపుకుంటారు, లేకపోతే పెళ్ళిని నిలుపుకోలేరు. సో ఏది కావాలన్నా క్యారెక్టర్ కావాలి, ఫలం కావాలి. ఆ ఫలం యేసుక్రీస్తు ప్రభువే ఇవ్వాలి. లేకపోతే ధనం ఏందనుకుంటున్నావు? మాస్టర్
యజమాని అన్నాడు. యజమానుడు ఏం చేస్తాడు? నిమ్మకాయ పిండినట్టు పిండేస్తాడు నిన్ను. నిమ్మకాయ పిండినట్టు పిండేసి, నేను చెప్తా ఉంటా కదా, చెరుకు రసంది బండి ఉంటుంది కదా, తీసేసి లాస్ట్ పిప్పిని తీసి ఇట్లా పడేస్తాడు, రసం అంతా తాగేసి. ఆ పిప్పిని ప్రభుకి ఇద్దాం అనుకుంటారు. ప్రభు తీసుకోడు ఆ పిప్పిని. నీ పూర్ణ హృదయం కావాలి ప్రభుకి. సో జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఏం కావాలనో చెప్పేసిన, తేటగా చెప్పేసిన, చాయిస్ మీది. మంచిదేదో కూడా చెప్పిన. నీకు ఏదైనా కానీ అందులో ఎండ్లనైనా సంతోషం ఉంటుంది, గ్యారెంటీలు లేవు. క్యారెక్టర్ ప్రభువే ఇయ్యాలే, లేకపోతే నువ్వు ఏమైనా నిలుపుకోలేవు. ధనవంతునివైనా, సింగర్వైనా, డాన్సర్వైనా, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఇంకా ఏమైనా 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 కానీ వేస్ట్. సో మనం ఇది షార్ట్ ఫిలిం తీయాలనుకున్నా నేను. ఇది మరి ఎట్లా తీస్తానో, ఏం చేస్తానో, అసలు తీయనో నాకు తెలియదు. జస్ట్ అట్లా ఆలోచన వచ్చింది, అరే మంచిగా థింక్ చేయవచ్చు, దీంతో థింక్ చేపిస్తా. సో మీరు ఎక్కడ పరిగెత్తుతున్నారు అని అడుగుదామని. యాక్చువల్గా ప్రభు ఏం చేస్తాడు అంటే అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన నియమించిన సేవకులు అదే పని చేయాలి. ఆయన స్వరూపంలోనికి మార్చాలి మిమ్మల్ని. సేవకుడైన వాడు ముందు టాప్ ప్రయారిటీ అది. సో అది ముందు కావాలి మనము. అదే సత్యం, మిగిలిన అన్నీ సెకండరీ. నెక్స్ట్ సో ప్రార్థన చేసుకుందాం. మంచిగా థింక్ చేయండి, క్రిటిసైజ్ చేయండి. అన్న మీరు చెప్పింది ఏంది, తప్ప ఒప్ప ఏముంది, దేవుని వాక్యంలో ఇట్లుంది, నలుగురిని అడగండి, క్రైస్తవులను అడగండి, సేవకులను అడగండి, తెలుసుకోండి, రండి మళ్ళీ. కానీ అలా విని విడిచిపెట్టకండి, ఫైనలైజ్ చేసుకోండి. లేకపోతే జీవితం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, భ్రమలో గడిచిపోతూ ఉంటుంది. కొందరిని చూసినా 30, 20, 30, 10, 40, 50 సంవత్సరాలైనా వారి కోపం పోలే, క్యారెక్టర్ మారలే. అవే అబద్ధాలు, అవే గర్వం, అవే జీవపు డంబం, అవే త్వరగా కోప్పడు, అమర్యాదగా మాట్లాడుకున్నాడు, పోట్లాడుకున్నాడు. చర్చిలో 30, 40 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పటికి కూడా చిన్న అపార్థం అయితే పోట్ల అర్రెతుర్రెలే మాట్లాడుకుంటున్నారు. 30 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు చర్చిలో అన్నది నాకు అర్థమవుతలేదు. మరలే క్యారెక్టర్ అంతనే వెరీ బ్యాడ్. ఇదేం క్రైస్తవత్వం? ప్రభునామానికి అవమానం తెచ్చే క్రైస్తవత్వం. సో అలా ఉండకూడదు. మనము థింక్ చేద్దాం, సీరియస్ అవుదాం. మరి దేవుని చిత్తం అయితే అంటే షార్ట్ ఫిలిం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలలో మనం మ్యాటర్ చెప్పాలి. ఇట్లా పోతే ఏం చేస్తాడు అని థింక్ చెప్పాలి. అదంతా మనం వాళ్ళకి చూపించాలి. నిజంగానే వీరు పోయినట్టు, నిజంగానే ప్రభు ఏం చెప్తున్నట్టు, ఏం జవాబు చెప్తాడు అన్నట్టు మనం తీయాలన్నమాట. తీసి ప్రెజెంట్ చేయాలి. పోతే అంటే ఉదాహరణ, ప్రభు నేను మ్యూజిషియన్ కావాలనుకుంటున్నా, మీ కొరకే పాడాలనుకుంటున్నా అంటే ప్రభు ఏం చెప్తుండొచ్చు అని అట్లా. సో థింక్ చేయండి, క్రిటిసైజ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తారు, మనల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. సో చాలా కరెక్ట్గా ఉండాలి, మనం కన్వే చేయాలి, తప్పైతే మార్చుకోవాలి, అన్నిటికీ రెడీ. సో మంచిగా థింక్ చేయండి. నేనైతే నేర్చుకున్నది మీతో పంచుకున్నా కాబట్టి ప్రార్థన చేసుకోండి, డిసైడ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. అట్లా పోతే నాట్ రైట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరైనా ఒకరు